యూనిట్ 1 నేషనల్ పాలసీస్ అండ్ మిషన్స్ తర్వాత అంటే ఏదైతే టెక్నాలజీ ఆస్పెక్ట్స్లో స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, అలాగే ఐసిటి, అలాగే డిఫెన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లోనే పెట్టడం జరిగింది. అలాగే జాతీయ సైన్స్ విధానాలు, నేషనల్ సైన్స్ పాలసీస్, అది కూడా రీసెంట్ పాలసీ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్ వివరాలు. అయితే సెకండ్ యూనిట్లో చూసుకుంటే మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు. ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే అర్థం శక్తి నిర్వహణ విధానం మరియు అంచనాలు. సో శక్తిని నిర్వహించడం అన్న వెంటనే అసలు భారతదేశంలో ఎన్ని రకాల శక్తి వనరులు ఉన్నాయి, ఏ శక్తి వనరు ఎంత శక్తి ఉత్పాదన చేస్తుంది, స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత, ఇవన్నీ వివరాలు కూడా మనం చూసుకోవాలి. అందుకోసం వాటిలో కొన్ని సబ్ టాపిక్స్ ఇచ్చారు చూడండి. పాలసీస్ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో వ్యవస్థాపిత శక్తి సామర్థ్యాలు మరియు దాని డిమాండ్, ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, ఎంత అవసరం ఉంది, ఈ రెండు అంశాలు కూడా మనం కంపారిజన్ చేయాలి. సో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, అలాగే భారతీయ అవసరాలకు గృహ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మొత్తం ఎంత విద్యుత్ ఉత్పాదన అవసరం అవుతుంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, దాని డిమాండ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం కంపేర్ చేయాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి వనరుల్లో సాంప్రదాయ శక్తి వనరుల నుంచి కానీ సాంప్రదాయేతర శక్తి వనరుల నుంచి కానీ ఎంత శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వాటి మీద కొన్ని పాలసీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్. ఫస్ట్ యూనిట్లోనేమో నేషనల్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ, జాతీయ సైన్స్ మరియు టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ విధానాన్ని సిలబస్లో మెన్షన్ చేస్తే సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి మళ్ళీ రెండు పాలసీస్ ఇచ్చాడు. ఒకటేమో నేషనల్ ఎనర్జీ పాలసీ, ఎన్ఈపి విధానం అంటాం, నేషనల్ ఎనర్జీ పాలసీ. సో భారతదేశ శక్తి విధానం అని కూడా చెప్తాం. సో భారతదేశ శక్తి విధానం ఏముంది అంటే జాతీయ ఇంధన విధానం ఏముంది అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. దాంట్లో విధి విధానాలు ఏమున్నాయి, ఎలాంటి షరతులు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ సబ్ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే జీవ ఇంధనాలపై జాతీయ విధానం, బయోఫ్యూయల్ పాలసీ. సో భారతదేశంలో జీవ ఇంధనాల నుంచి విద్యుత్ ఉత్పాదన జరుగుతుందా లేదా, జరిగితే ఏ స్థాయిలో జరుగుతుంది, మరి భారతీయ శక్తి అవసరాలను తీర్చడంలో విద్యుత్ ఉత్పాదన ఎంత ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. సో జీవ ఇంధనాలపై జాతీయ విధానం అనేటువంటిది కూడా మెన్షన్ చేశాడు. అంటే ఇప్పటికీ సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి 3 పాలసీస్ మనం చదవాల్సి ఉంది. అలాగే భారత్ స్టేజ్ నిబంధనలు, భారత్ స్టేజ్ నామ్స్ అని కూడా పిలుస్తాం. మనకి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ యూజ్ చేసేవాళ్ళు ఈ భారత్ స్టేజ్ నామ్స్ గురించి బాగా చదువుతారు. BS1, BS2, BS3, BS4, అలాగే BS5, ప్రస్తుతం BS6 విధానం భారతదేశంలో అమల్లో ఉంది. సో ఈ భారత్ స్టేజ్ నామ్స్ BS6 వెహికల్స్ ఏ విధంగా వచ్చాయి, BS4కి BS6కి కంపారిజన్ ఏంటి, మధ్యలో BS5ని ఎందుకు మనం ఉపయోగించలేదు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. సో భారత్ స్టేజ్ నామ్స్లో తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎమిషన్ ఆఫ్ గ్యాసెస్, అలాగే స్మోక్ ఎంత రిలీజ్ అవుతుంది, ఆ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం కోసం ఇంధనాలని ఎలా మార్చుకున్నాం, బయో ఇథనాల్ ఎంత ఉపయోగిస్తున్నాం, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ భారత్ స్టేజ్ నామ్స్ విషయంలో మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో సాంప్రదాయ శక్తి వనరులు మరియు సాంప్రదాయేతర శక్తి వనరులు అంటున్నాం. సో పునరుత్పత్తి చేయదగినవి, పునరుత్పత్తి చేయలేనివి. ఉదాహరణకు సౌరశక్తి, అణుశక్తి, అలాగే హైడ్రోజన్ శక్తి, అలాగే థర్మల్ విద్యుత్, అలాగే జల విద్యుత్ శక్తి, అలాగే స్మాల్ హైడ్రో, అలాగే పవన శక్తి, ఇలా రకరకాలైనటువంటి శక్తి వనరులు ఉంటే
ఈ శక్తి వనరుల్లో కొన్ని శక్తి వనరులు పునరుత్పత్తి చేయదగినవి ఉంటాయి, ఉదాహరణ సౌరశక్తి లాంటివి. అలాగే కొన్ని శక్తి వనరులు పునరుత్పత్తి చేయలేనివని ఉంటాయి, థర్మల్ విద్యుత్ శక్తి. ఇలా ఏవైతే శక్తి వనరులు పునరుత్పత్తి చేయదగినవి ఉన్నాయి, పునరుత్పత్తి చేయలేని ఉన్నాయి, భారతదేశంలో ఏ శక్తి వనరు నుంచి ఎంత శక్తి ఉత్పాదన జరుగుతుంది, వాటి స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. సో టోటల్ పవర్ ఎంత జనరేట్ అవుతుంది, దాంట్లో ఏ ఎనర్జీ రిసోర్స్ నుంచి ఎంత జనరేట్ అవుతుంది అనేది క్లియర్ డేటా తీసుకోవాలి. అంటే ఈ చాప్టర్లో మనకి డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ డేటా ఎలా కలెక్ట్ చేయాలి అనేది మనం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆ డేటాకి సంబంధించి అథెంటికేటెడ్ వెబ్సైట్స్ అంటే జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విడుదల చేసిన సమాచారంలో నుంచి మాత్రమే డేటా తీసుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. ప్రామాణిక పుస్తకాలు అంటే మార్కెట్లో దొరికేటువంటి ప్రైవేట్ పబ్లికేషన్స్ని ఫాలో అయ్యి కాదండి, అధికారిక వెబ్సైట్ నుంచి, నేషనల్ పవర్ పోర్టల్లో నుంచి, అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసేటువంటి గెజిట్స్లో నుంచి అధికారిక డేటా తీసుకొని ఆ డేటా మాత్రమే విద్యార్థులకు అందించడం జరుగుతుంది మన ఆన్లైన్ క్లాసెస్లో. సో క్లాసెస్ వినేటప్పుడు మనకి ఈ టాపిక్స్కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి చూసుకున్నట్లయితే ఇంకా న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్. సో ఇటీవల ఈ శక్తి వనరులని ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో కొత్త కొత్త కార్యక్రమాలు భారతదేశంలో ఏం ప్రారంభించబడ్డాయి, ఆ ప్రారంభించిన వాటిలో ఏ పథకం దేన్ని ఉద్దేశించి ప్రకటించబడింది, అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏమున్నాయి, అలాగే ఎలాంటి స్కీమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, ఈ వివరాలన్నీ కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. సో 21వ శతాబ్దపు అత్యుత్తమ ఇంధనంగా ప్రకటిస్తున్నటువంటి హైడ్రోజన్ ఎనర్జీని, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ప్రకటించామో, అలాగే సోలార్ రూఫ్ టాప్ స్కీమ్స్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేశామో, ఇలా పునరుత్పత్తి చేయదగినటువంటి శక్తి వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆధ్వర్యంలో ఏవైతే కొత్త కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, సో ఏ పాత పథకం స్థానంలో కొత్త పథకం వచ్చింది లేదా నూతనంగా చేర్చబడినటువంటి పథకాలు ఏమున్నాయి, ఆ పథకాల యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమున్నాయి, ఆ ఉద్దేశం ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ యూనిట్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే శక్తిని నిర్వహించుకోవడం, భారతదేశంలో శక్తి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో శక్తి ఉత్పాదన ఎంత ఉంది, ఆ శక్తి నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనం ఈ సెకండ్ చాప్టర్ మొత్తం నుంచి కూడా క్లియర్గా చూడొచ్చు. మరి థర్డ్ యూనిట్ కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ యూనిట్కి వచ్చేటప్పటికేమో జాతీయ విధానాలు, జాతీయ సాంకేతికతలు అంటే డిఫెన్స్ టెక్నాలజీలో ఎలా ఉన్నాం, స్పేస్ టెక్నాలజీలో ఎలా ఉన్నాం, న్యూక్లియర్ టెక్నాలజీలో ఎలా ఉన్నాం, ఐసీటీ విధానంలో ఎలా ఉన్నాం, అంటే కంప్యూటర్ల రంగంలో ఎలా ఉన్నాం అనేది మనం చూస్తే, సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి అసలు ఇండియాలో ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, నేషనల్ పవర్ గ్రిడ్కి ఎంత ఎనర్జీ ఉపయోగపడుతుంది, అసలు మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, భారతీయ అవసరాలు ఎలా ఉన్నాయి, అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి జరుగుతుందా లేదా, వీటి నిర్వహణ మొత్తం కూడా మనకి సెకండ్ యూనిట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి థర్డ్ యూనిట్ విషయానికి వస్తే, సో థర్డ్ యూనిట్లో చూడండి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. సో పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. సో దీన్ని సహజంగా మనం ఏం ఫీల్ అవుతాము అంటే ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ కదా, పర్యావరణ విద్య, మనకి పాఠశాల స్థాయి నుంచి కూడా పర్యావరణ విద్య అనేది ఉంది, కానీ మనం ఎప్పుడు కూడా అకాడమిక్స్లో దీన్ని పెద్దగా ఫోకస్ చేయం, క్వాలిఫైయింగ్ పేపర్స్ గాను ఉంటాయి, పూర్తి స్థాయిలో దీని మీద మనకి దృష్టి సారించాం కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్ చేసి చదవాలి. థియరీ ఓరియంటెడ్గా ఉన్నప్పటికీ కూడా న్యూ మెథడ్స్, న్యూ డెవలప్మెంట్స్ ఈ టాపిక్లో చాలా ఉంటాయి. అసలు ఏమున్నాయి అనేది మనం చూద్దాం. సో సబ్ టాపిక్స్ కనుక మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ ఈ రెండింటిలో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ. అసలు ఎకాలజీ అంటే ఏంటి,
ఎకోసిస్టమ్ అంటే ఏంటి, రెండిటికి తేడా ఏంటి, అసలు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ప్రాథమిక భావనలు ఈ ఎకాలజీ మరియు ఎకోసిస్టమ్ మీద ఏమున్నాయి అనేటువంటిది మనం చదువుకోవాల్సి ఉంది. అలాగే ఎకోసిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఎలాంటి ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, ఆవరణ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, జలావరణం, శిలావరణం, వాతావరణం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జలావరణంలో మళ్ళీ ఉన్నటువంటి వివిధ రకాలేంటి, ఆవరణ వ్యవస్థ మొత్తం కూడా ఎన్ని రకాలుగా ఉంది, అసలు ఎన్ని భాగాలుగా విడగొట్టబడుతుంది, ఈ అంశాలన్నీ కూడా మనం స్పష్టంగా చదువుకోవాలి. సో ఈ థర్డ్ యూనిట్లో ఒక టాపిక్ వచ్చి ఎకాలజీ లేదా ఎకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ. పర్యావరణ వ్యవస్థ. రెండవ సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం కొన్ని భౌగోళిక ప్రాంతాల్లో విశిష్టమైనటువంటి జీవజాతుల మనుగడ ఉంటుంది. సో అలా విశిష్టమైనటువంటి జీవజాతుల మనుగడ ఉండడానికి గల ప్రత్యేక ఆవాసం ఏదైతే జీవ వైవిధ్యం ఉంటుందో ఆ జీవ వైవిధ్యానికి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలని సిలబస్ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. జీవ వైవిధ్యం అంటే అర్థం ఏంటి, జీవ వైవిధ్యం ఎన్ని భాగాలుగా విడగొట్టబడుతుంది, జీవ వైవిధ్య హాట్స్పాట్లు, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటాం. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఎలా కోల్పోవడం జరుగుతుంది, అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ కోసం మనం ఏం చేయాలి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో జీవ వైవిధ్య పరిరక్షణ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి అసలు జీవ వైవిధ్యం అంటే ఏంటి, జీవ వైవిధ్యం. సో బయోడైవర్సిటీ అంటున్నా, బయోడైవర్సిటీ అర్థం, భాగాలు, దానికి సంబంధించినటువంటి హాట్స్పాట్స్ ఏ ఉన్నాయి, జీవ వైవిధ్యాన్ని ఎలా కోల్పోతున్నాం, ఏ ప్రత్యేక పరిస్థితులు జీవ వైవిధ్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి, ఈ అంశాలన్నీ కూడా మనం చర్చించాలి. దానిలో సబ్ టాపిక్ కింద తీసుకుంటే మళ్ళా 2A తీసుకున్నట్లయితే ఏముంది సార్, జీవ వైవిధ్య పరిరక్షణ, హౌ వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంది. దాంట్లో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం మనం చేపట్టేటువంటి పద్ధతులు, అలాగే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం తీసుకున్నటువంటి ప్రణాళికలు, లక్ష్యాలు, జరిగినటువంటి కన్వెన్షన్ సదస్సులు, అలాగే ప్రోటోకాల్స్ ఏమున్నాయి అనేటువంటివి మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో బయోడైవర్సిటీ కన్వెన్షన్స్ ఏం జరిగాయి, ఈ కన్వెన్షన్స్లో ఏం డిస్కస్ చేశారు, వాటి యొక్క మెయిన్ టార్గెట్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేవి, అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఎలాంటి ప్రోటోకాల్స్ అనౌన్స్ చేయబడ్డాయి అనేటువంటిది మనం స్పష్టంగా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటే వన్యప్రాణుల సంరక్షణ. సో ఈ వన్యప్రాణుల సంరక్షణ అనేది మూడవ పార్ట్గా మనం తీసుకోవచ్చు. సో వన్యప్రాణుల సంరక్షణ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో వన్యప్రాణుల సంరక్షణ కోసం మనం చేపట్టాల్సినటువంటి విధి విధానాలు. సో దీనిలో మనం చూసినట్లయితే సైట్స్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రెఫరెన్స్ టు ఇండియా, అంతరించిపోతున్న జీవజాతులు, భారతదేశానికి సంబంధించి ఉన్నటువంటి జీవజాతుల గురించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏమున్నాయి అనేటువంటివి మనం చూడాలి. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్, భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి అనేటువంటివి మనం చదవాలి. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో జీవ వైవిధ్యాన్ని అలాగే బయోస్పియర్ని, జీవావరణాన్ని పరిరక్షించేటువంటి భాగంలో మనం చేపడుతున్నటువంటి చర్యలేంటి, ఎలాంటి ప్రాజెక్టులను మనం ప్రారంభిస్తున్నాం, అలాగే ఎలాంటి చట్టాలను తీసుకున్నాం, ఇటీవల తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కార్యక్రమాలు ఏంటి
అనేది మనం ఈ థర్డ్ యూనిట్లో స్పష్టంగా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు మూడు టాపిక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఎకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ, 2 జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ, 3 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి, ఈ రీసెంట్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ యాక్ట్స్ that are made by the Union Government of India in order to protect biodiversity and in order to కన్సర్వ్ ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. సో అంతరించిపోతున్నటువంటి జీవజాతుల్ని సంరక్షించేటువంటి కార్యక్రమం భారతదేశంలో ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది థర్డ్ యూనిట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఫోర్త్ యూనిట్ విషయానికి వస్తే ఘన వ్యర్థాల నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ. ఈ 4వ చాప్టర్ కనుక మనం స్పష్టంగా గమనిస్తే వ్యర్థాల నిర్వహణ లేదా ఘన వ్యర్థాల నిర్వహణ అంటే ఈ ఘన వ్యర్థాలు ఉండొచ్చు, ఈ రకరకాలైనటువంటి వ్యర్థాలకు సంబంధించిన వాటి అంశాలు ఉన్నాయి. వాటిలో సాలిడ్ వేస్ట్ ఎలా జరుగుతుంది, ఘన వ్యర్థాలు మరియు వాటి వర్గీకరణ, టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అండ్ దేర్ క్లాసిఫికేషన్, అలాగే మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఘన వ్యర్థాలను పారవేసే పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చూడాలి. సో భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నట్లయితే చెత్త నుండి సంపద అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మున్సిపాలిటీస్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మనకి ఈ డస్ట్బిన్లు తడి చెత్తను వేరు చేయడానికి, పొడి చెత్తను వేరు చేయడానికి వేరువేరుగా ఏర్పాటు చేయడం, ఆ డంపింగ్ యార్డ్స్ నుంచి సేకరించినటువంటి చెత్తని తీసుకెళ్ళి మళ్ళీ రీసైకిల్ చేయడం. ఈవెన్ మీరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రమిసెస్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక వెండింగ్ మిషన్, ఏటీఎం సెంటర్ లాంటి వెండింగ్ మిషన్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ని కనుక మీరు డంప్ చేసినట్లయితే అవి రీసైకిల్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా భారతదేశంలో ఘన వ్యర్థాలను నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు. మరి అసలు ఘన వ్యర్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా వర్గీకరించాలి, పారవేసేటువంటి పద్ధతులు ఏమున్నాయి, అంటే ఎలా కలెక్ట్ చేస్తాము, ఎక్కడ డంప్ చేస్తాము, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూడాలి. అలాగే భారతదేశంలో ఘన వ్యర్థాలను ఏ విధంగా నిర్వహిస్తాం అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి పర్యావరణ కాలుష్యం, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి అంటే ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చి ఘన వ్యర్థాలు లేదా ఘన వ్యర్థాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ. రెండో టాపిక్ వచ్చి పర్యావరణ కాలుష్యం, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్. సో పర్యావరణ కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, పర్యావరణ కాలుష్య రకాలేంటి, వాట్ ఆర్ ద sources of environment pollution and what are the impacts of environment pollution. సో పర్యావరణ కాలుష్యం యొక్క ప్రభావాలు ఏమున్నాయి, పర్యావరణ కాలుష్యం మూలాలు అంటే అసలు ఎన్ని రకాలుగా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది, ఈ 2 అంశాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అలాగే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం మనం ఏం చేస్తున్నాం, రెగ్యులేషన్ అండ్ ఆల్టర్నేటివ్స్. సో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకునేటువంటి చర్యలు, దిద్దుబాటు చర్యలు ఏమైనా జరుగుతున్నాయా లేదా, సో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు, ఆ నియంత్రణ ఏ విధంగా జరుగుతుంది, వాటికి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా వెతుకుతున్నాం అనేది చూడాలి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, తీసుకున్నటువంటి చర్యలు కానీ, అలాగే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కానీ మనం చూసుకోవాలి. అలాగే సో చూడండి, రీసెంట్ ప్రాజెక్ట్స్, యాక్ట్స్, ఇనిషియేటివ్స్ టు రెడ్యూస్ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ ఇన్ ఇండియా.
అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్. సో పర్యావరణంపై ట్రాన్స్జెనిక్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటి నియంత్రణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అలాగే ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్. సో వ్యవసాయ రంగంలో మనం గత దశాబ్ద కాలంలో అనేక రకాలైనటువంటి మార్పులను మనం చూడడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఉపయోగించేటువంటి ఎరువుల విషయంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడానికి వాడేటువంటి పరికరాల విషయంలో కానివ్వండి, అదే కోత కోసేటువంటి యంత్రాల స్థానంలో కానీ, అలా రకరకాలైనటువంటి ఈవెన్ డ్రోన్ వ్యవస్థను కూడా మనం ఈ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. సో ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో వ్యవసాయ రంగంలో మరి పర్యావరణ అనుకూలమైనటువంటి సాంకేతికతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం చూడాలి. సో కాలుష్య నియంత్రణ, ఆ నియంత్రించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటు వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నటువంటి పర్యావరణ అనుకూల పద్ధతులు ఏమున్నాయి అనేటువంటివి చూడాలి. అలాగే బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ స్కోప్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో బయో రెమిడియేషన్ జరగడం కోసం అసలు ఎన్ని రకాలు ఉంది, దాని పరిధి ఏంటి, దాని భారతదేశంలో ఏ విధమైనటువంటి అవకాశం ఉంది బయో రెమిడియేషన్ జరగడానికి అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ చర్చించాలి. సో ఈ చాప్టర్ మొత్తం మనం చూసుకున్నట్లయితే పొల్యూషను, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సో వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మనకి ఈ చాప్టర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ఈ కాలుష్య నియంత్రణ కోసం ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే ఇంధన రంగాన్ని మనం బలోపేతం చేసుకుంటూ కాలుష్య ప్రభావాన్ని, అలాగే కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి నగరాలని విముక్తి చెందించేటువంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం, దిద్దుబాటు చర్యలు అనేవి మనం ఈ 4th యూనిట్లో క్లియర్గా చూడాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత మనం చూస్తే 5th యూనిట్. సో ఈ యూనిట్ 5, సో లాస్ట్ యూనిట్ అండి. సో ఉన్నటువంటి యూనిట్ 5 మనకి ఏం మెన్షన్ చేస్తుంది అంటే, యూనిట్ 5లో ఏముంది సార్ అంటే ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్. సో పర్యావరణము మరియు ఆరోగ్యం. సో పర్యావరణంలో పొల్యూషన్ కంట్రోల్ ఎలా అనేది మనం 4th యూనిట్లో చదివాం. అయితే పర్యావరణ సవాళ్ళు, ఎన్వైర్న్మెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి, పర్యావరణ సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, కాలుష్యం పెరిగినప్పుడు పర్యావరణంలో వచ్చేటువంటి సవాళ్ళు ఏమున్నాయి అనేది చూస్తే వాటిల్లో మనకి గ్లోబల్ వార్మింగ్ ఒకటి, భూతాపం అంటాం. సో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్య కారకాల వలన భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం చెందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్. సో వాతావరణ మార్పు ఏ విధంగా జరుగుతుంది, ఆమ్ల వర్షాలు ప్రాథమికంగా ఎలా కురుస్తాయి, ఆమ్ల వర్షాలు కురిసినటువంటి సందర్భాలు ఏమున్నాయి, ఆమ్ల వర్షాలు పడడం వలన వాతావరణంలోనూ అలాగే మనుగడ పైన అలాగే నేలలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మరి పర్యావరణం ప్రభావంలో ఆమ్ల వర్షాలు కురిసినప్పుడు చారిత్రాత్మక కట్టడాలపైన ఈ ఆమ్ల వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. 4వది ఓజోన్ పొర క్షీణత, డిప్లీషన్. సో ఓజోన్ పొర క్షీణతకు సంబంధించి, అలాగే ఓషన్ ఎసిడిఫికేషన్. సో మహాసముద్రాల ఆమ్లీకరణ అంటే ఆమ్లత్వాన్ని పొందేటువంటి పరిస్థితులు. సో ఎప్పుడైతే కాలుష్య ప్రభావం పెరిగిందో ఈ చేంజెస్ అన్నీ కూడా వస్తాయండి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానివ్వండి, ఓషన్ ఎసిడిఫికేషన్ కానివ్వండి, ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భూగోళం మీద ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు. కాబట్టి ఈ సవాళ్ళను ఎలా అధిగమించాలి, అసలు ఎందుకు ఏర్పడ్డాయి, ఏ
కారకాల వల్ల ఏర్పడ్డాయి, వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నాం, యుఎన్ఓ ఆధ్వర్యంలో ఏం చేపడుతున్నాం, దేశవ్యాప్తంగా ఏం చేపడుతున్నాం, అలాగే మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్ల ద్వారా ఎంతవరకు మనం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటిది మనం ఈ టాపిక్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్వైర్మెంటల్ ఇనిషియేటివ్స్, సో పర్యావరణ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది కూడా సిలబస్లో మెన్షన్ చేశాడు. రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినటువంటి ఇటీవలి కార్యక్రమాలు. సో ఈ క్లైమేట్ చేంజెస్ ఏవైతే వాతావరణ మార్పులు ఉన్నాయో, ఎన్వైర్మెంటల్ చేంజెస్ ఉన్నాయో, ఈ చెప్పిన లిస్ట్ చేసినవన్నీ వీటిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, అలాగే ప్రోటోకాల్స్ ఏమున్నాయి, అలాగే ఎలాంటి కన్వెన్షన్స్ జరుగుతున్నాయి. సో కన్వెన్షన్స్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియాస్ పార్టిసిపేషన్ అండ్ రోల్. సో భారతదేశం అలాగే భారతదేశం యొక్క భాగస్వామ్యంతో ప్రత్యేకంగా చేస్తున్నటువంటి సమావేశాలు, ప్రోటోకాల్స్, ఒప్పందాలు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చర్చించాలి. సో దీంట్లో విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అని ఇచ్చాడు. సో ఏవైతే ఎన్వైర్మెంటల్ చేంజెస్ని ఎదుర్కోవడానికి జరిగినటువంటి సదస్సులు ఉన్నాయో ఆ సదస్సుల్లో భారత భాగస్వామ్యం ఉన్నటువంటి సదస్సులు కానీ, భారతదేశం ప్రత్యేకంగా ప్రతిపాదించినటువంటి సదస్సులు కానీ కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. అభివృద్ధి వేరు, ఆర్థిక అభివృద్ధి వేరు, సుస్థిర అభివృద్ధి వేరు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నా, సుస్థిరాభివృద్ధి అనేటువంటి అంశం ఇచ్చాడు. సో సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏవైతే భావితరాలకు సంబంధించినటువంటి అవసరాలను కూడా తీర్చగలిగిన స్థాయిలో శక్తి వనరులని ఫ్యూచర్ జనరేషన్స్కి అందిస్తూనే ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం కోసం మనం చేపట్టేటువంటి కార్యక్రమాలే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో అసలు సుస్థిరాభివృద్ధి అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ సుస్థిరాభివృద్ధి స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇట్ అండ్ స్కోప్, పరిధి ఏ విధంగా ఉంటుంది, అలాగే సుస్థిరాభివృద్ధి యొక్క భాగాలు, సుస్థిరాభివృద్ధి కోసం స్థిరమైనటువంటి లక్ష్యాలు, కాంపోనెంట్స్ అండ్ గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీంట్లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ చదువుకోవాల్సిందే. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇటీవల యుఎన్ఓ డిక్లేర్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రతి లక్ష్యంలో భారతదేశం యొక్క ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్, ఆ ర్యాంక్ సాధించుకోవడం కోసం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపట్టినటువంటి చర్యలు, ఇవన్నీ కూడా మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం చదవాల్సి ఉంటుంది. సో సుస్థిరాభివృద్ధి అనేటువంటి టాపిక్ మనకి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి అనేటువంటివి చూడాలి. సో వ్యాధి భారము మరియు అంటువ్యాధులు. సో ఇక్కడ చూడండి, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డన్ అండ్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. సో అంటువ్యాధులు అలాగే మహమ్మారులో భారతదేశం ఏ విధమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. అలాగే ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్. సో ఆ అంటువ్యాధులను కానీ మహమ్మారిని కానీ ఎదుర్కోవడంలో భారతదేశ సంసిద్ధత ఏ విధంగా ఉంది, how much level and how we are tackling it and how we are prepared for it. సో దాన్ని ఎదుర్కోవడంలో లేదా ప్రస్తుతం కోవిడ్ లాంటి సవాళ్ళు ఉన్నాయి, కోవిడ్ లాంటి సవాళ్ళను ఎదుర్కోవడం కోసం భారతదేశ ఆరోగ్య రంగం ఏ విధంగా ప్రిపేర్ అయి ఉంది, సంసిద్ధతను పొంది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే వాటి నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా మనం చూడాలి. అలాగే హెల్త్ కేర్ డెలివరీ అండ్ అవుట్కమ్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో హెల్త్ కేర్ డెలివరీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఉదాహరణకు టెలిమెడిసిన్,
టెలి కన్సల్టేషన్ సర్వీసులను అందించడంలో కానీ వీటన్నిటిలోనూ భారతదేశం ఏ విధమైనటువంటి చర్యలను తీసుకుంది, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం అంచనా వేయాలి. అలాగే రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఇటీవల ప్రజారోగ్య కార్యక్రమాలు ఏ విధంగా చేసాం, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను మనం ఈ హెల్త్ విషయంలో, ఆరోగ్య రంగం విషయంలో మనం చేపట్టాం అనేటువంటిది మనం చదవాల్సి ఉంటుంది. సో 5th యూనిట్ వచ్చేటప్పటికి మనకి పర్యావరణానికి సంబంధించి, సుస్థిరాభివృద్ధికి సంబంధించి, ఆరోగ్య సవాళ్ళకు సంబంధించినటువంటి డేటా మనకి ఈ 5th యూనిట్లో ఉంది. సో ఓవరాల్గా మనకి ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సిలబస్లో కనుక మనం చూస్తే గ్రూప్ 2 మెయిన్స్లో మనం మొత్తం కూడా సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నప్పుడు మనకి మొత్తం 5 యూనిట్లు కనిపించాయి. ఈ 5 యూనిట్లలో ఏ ఏ చాప్టర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది, అవునా? సో యూనిట్ 1 వచ్చేటప్పటికి జాతీయ సైన్స్ విధానాలు, అలాగే జాతీయ సాంకేతికతలు వేరువేరు రంగాల్లో, డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్, ఐసిటి, ఇలా ప్రతి రంగంలో ఏ విధంగా ఉన్నాం అనేది చూసాం. సెకండ్ యూనిట్లో ఎనర్జీ మేనేజ్మెంట్, శక్తి నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, భారతదేశంలో శక్తి వనరులు ఎన్నున్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో చూసాం. మరి థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి పొల్యూషన్కి సంబంధించి, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్కి సంబంధించి మనం చూడడం జరిగింది. అలాగే 4th యూనిట్లో మనకి బయోడైవర్సిటీ, ఎకోసిస్టము, ఎకాలజీ, అలాగే బయోడైవర్సిటీ, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షను, ఇవన్నీ కూడా మనం 3rd, 4th యూనిట్లలో మనం పొల్యూషన్కి సంబంధించి, అలాగే బయోడైవర్సిటీ, ఎకాలజీకి సంబంధించిన టాపిక్స్ ఈ 2 యూనిట్స్లో చూసాం. ఇంకా 5th యూనిట్లోకి వచ్చేటప్పటికి హెల్త్ కేర్ డెలివరీ, హెల్త్ కేర్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు చూస్తున్నాం, క్లైమేట్ చేంజెస్కి సంబంధించి ఎలాంటి అంశాలు మనకి ఉన్నాయి అనేటువంటిది ఈ 5th యూనిట్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి, ఈ 5 యూనిట్స్ని కూడా మనం కూలంకషంగా చర్చించాలి. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ యూనిట్ విషయంలో మనకి ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఫస్ట్ యూనిట్ని ఫోకస్డ్గా చదువుతారు, కానీ రిమైనింగ్ 4 యూనిట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో 5 యూనిట్స్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో 75 మార్కుల పేపరు 5 యూనిట్లకి సంబంధించి ఏ ఒక్క యూనిట్ కూడా ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉండదు, అలాగే ఏ ఒక్క యూనిట్ కూడా తక్కువ వెయిటేజ్ కలిగి ఉండదు. కాబట్టి 5 యూనిట్లని కూడా సమానంగా చర్చించాలి. సో సిలబస్ షీట్లో ఉన్న ప్రతి పదాన్ని కూడా డీటెయిల్డ్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసిన దరిమిలా, ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ని మనం చూసిన దరిమిలా మనకి చూస్తే 18 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్లో 150 మార్కులకు గాను 18 మార్కులు వచ్చినా కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే పేపర్ యొక్క స్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి 1:100 తీయబట్టి మనకి 18 వరకు కూడా వెళ్ళిందండి. అయితే మెయిన్స్కి వచ్చేటప్పటికి ఉద్యోగమే లక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని ఫిల్టర్ చేస్తారు. కాబట్టి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కేటాయించిన పోస్టుల వరకు మాత్రమే రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి మెయిన్స్ పేపర్ అనేది ఖచ్చితంగా ఇంకొంచెం పగడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా విద్యార్థులని ఫిల్టర్ చేసే విధంగా పేపర్ ఉంటుంది. కాబట్టి పేపర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పేపర్ ఈజీగా ఉంటుందని లేదా బాగా కష్టంగా ఉంటుందని కానీ ఒక నిర్ణయానికి, అంచనాకి రావద్దండి. సో సిలబస్ షీట్ని యాజ్ ఇట్ ఈస్గా సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ రీసెంట్ డెవలప్మెంట్స్ని యాడ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే 5 యూనిట్లని పక్కాగా చదువుకున్నట్లయితే మెయిన్స్లో ఈ 75 మార్కుల
నూతనంగా చేర్చబడినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో హయ్యెస్ట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి త్వరలోనే విజయ సాధన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మెయిన్స్ పేపర్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, లైవ్ సెషన్స్, అలాగే రికార్డింగ్ సెషన్స్, రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకి ఈ త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో విజయసాధన స్టడీ సర్కిల్ని ఫాలో అవుతూ ఉంటే యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ, అలాగే ఆఫీస్ నెంబర్స్కి కానీ మీరు కాల్స్ చేయడం ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఆ ఆఫీస్ని సంప్రదించండి. అలాగే ఆన్లైన్ మరియు లైవ్ మరియు రికార్డెడ్ క్లాసెస్కి సంబంధించి కూడా మనం తప్పనిసరిగా త్వరలోనే ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రకడ్బందీగా మనకి ఈ 5 యూనిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. అలాగే యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అలాగే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కూడా మనకి ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ 3 టెస్ట్లు కూడా అంటే టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. మళ్ళా ఒక యూనిట్ మొత్తం అయిపోయిన తర్వాత యూనిట్ వైజ్గా టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అలాగే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 75 మార్క్స్ టార్గెట్గా మనం ఈ ఆన్లైన్ సెషన్స్ కానీ ఆఫ్లైన్ సెషన్స్ కానీ నిర్వహించడం జరుగుతుంది. సో గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అత్యధిక మార్కులు మీరంతా సాధించాలని మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ సిలబస్ విశ్లేషణ అనేటువంటి వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని చూసి సిలబస్ మీద ఒక అవగాహన తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.